కొత్త సూత్రీకరణలు చేయడంలో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణకు జతగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా చేరినట్లు కనిపిస్తున్నది. ఏ అంశాన్నైనా తమకు అనుకూలంగా సూత్రీకరించుకోవడంలో వీరిద్దరూ ఘనాపాటీలే. తాజాగా షర్మిల ఏపీ ప్రభుత్వంపై చేసిన సూత్రీకరణ విడ్డూరంగా ఉంది. ఆమె దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. అంత మాత్రాన ఆమెకు ప్రత్యేక హక్కులు రక్షణలు ఏమీ ఉండవు. ఆమె ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలు కూడా. అంత మాత్రాన కూడా ఆమెకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. కానీ పోలీసు రక్షణ అయినా కల్పించాలా లేదా అన్నది పోలీసు అధికారులు నిర్ణయిస్తారు. Z+ కేటగిరీ లాంటివి ఏమీ ఆమెకి ఇచ్చే అవకాశం లేదు. పోలీసు మినిమం రక్షణ కల్పించే అవకాశాన్ని పోలీసులు తప్పకుండా పరిశీలిస్తారు. ఆమె ప్రాణాలకు రక్షణ లేదని పోలీసు అధికారులు భావించినప్పుడే అది సాధ్యమవుతుంది. షర్మిల తనకు ఇంతకు ముందున్న భద్రతను తగ్గించారని ఆరోపణ చేస్తున్నారా, లేక ప్రస్తుతం ఉన్న భద్రతను ఇంకా పెంచాలని కోరుతున్నారా అన్న విషయంలో స్పష్టత లేదు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొన ఊపిరితో ఉంది. అందువల్ల షర్మిలకు రాజకీయ ప్రత్యర్థుల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ప్రాణాపాయం ఉండే అవకాశం లేదు. కాంగ్రెస్ అనే కొయ్యగుర్రం మీద స్వారీ చేస్తూ ఆమె జవనాశ్వనాన్ని స్వారీ చేస్తున్నట్లు కలలు కంటున్నారు. కలలు కనటం ఆమె జన్మ హక్కు. తెలంగాణలో ముఖ్యమంత్రి అయిపోతారని కొంతకాలం ఆమె కలలు కన్నారు. అక్కడి ప్రజలు నాయకులు చిత్కరిస్తే వచ్చి ఆంధ్రప్రదేశ్లో పడ్డారు. ఇప్పుడు ఆమె రెండిటికి చెందిన రేవడిలా ఎలా తయారవ్వాలనే అంశంపై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆమె ఏమంటున్నారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో తనకు భద్రత ఇవ్వలేదంటే చెడు కోరుకుంటున్నట్లే కదా అని సూత్రీకరణ చేశారు. రాధాకృష్ణ పాఠాలు షర్మిలకు బాగా వంటబట్టినట్లున్నాయి. మేము అడిగినా కూడా భద్రత కల్పించడం లేదంటే ఏమనుకోవాలి? నాకు రక్షణ కల్పించకుండా చెడు కోరుకుంటున్నారా? ప్రమాదాలు సంభవించడమే కాదు, ప్రమాదాలు కల్పించే వారిలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా ఇదేనా మీరు చెప్పదలుచుకుంది అని భద్రత విషయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సీఎం జగన్ను ఉద్దేశించి ప్రసంగించారట. రాధాకృష్ణ గారి పత్రికలో వచ్చింది. పిసిసి అధ్యక్షురాలుగా రాష్ట్రమంతా తిరగాల్సి ఉంటుంది. నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవేమీ పట్టనట్లు ఉంటున్నారు. మహిళనని చూడకుండా ఒక పార్టీకి అధ్యక్షురాలనే ఇంగిత జ్ఞానం లేకుండా మేము అడిగినా భద్రత కల్పించడం లేదు అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా అని షర్మిల వ్యాఖ్యానించారు. షర్మిల గారు పైన తదాస్తు దేవతలు ఉంటారు. అసలే మీ నాన్నగారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మీరు మీ సోదరుడు ఇక కలిసిమెలిసి ఉంటే, సవ్యంగా ఉంటే ప్రజలు సంతోషించేవారు. మీరు దారి తప్పిన గొర్రె మాదిరిగా వ్యవహరిస్తున్నారు. మీరు తోడేళ్ల మధ్య తిరుగుతున్నారని మర్చిపోకండి. ఎన్నికల్లో విజయం కోసం నాటకీయ సంఘటనలు సృష్టించే నైజం ఈ తోడేళ్ల గుంపుకు ఉంది. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు అధికారంలో ఉండగా మీ బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. పోలీసు రక్షణ కంటే ప్రైవేటు బౌన్సర్ల రక్షణే మీకు మెరుగేమో ఆలోచించండి. పోలీసుల్లో కూడా ఏదో వైసీపీ ప్రభుత్వ ఏజెంట్లు ఉంటారని మీరు విమర్శించే ప్రమాదం కూడా ఉన్నది కదా. అందువల్ల పోలీసు రక్షణ కంటే ప్రైవేటు ఆర్మీ రక్షణ, ప్రైవేటు బౌన్సర్ల రక్షణ మెరుగ్గా ఉంటుందేమో ఆలోచించండి. పోలీసులు కూడా తప్పకుండా ఆమెకు అడిగిన భద్రత, ఆమె అడిగిన స్థాయిలో కాకుండా కొంత ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఇప్పటికే చేసే ఉంటారు స్థానిక పోలీసు అధికారులు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వీఐపీ మూమెంట్ ఉందో వీఐపీలకు రక్షణ చేసే బాధ్యతను అక్కడ స్థానిక పోలీసు స్టేషన్ అధికారులు తప్పకుండా తీసుకుంటారు. అలా జరగకపోతే మాత్రం తప్పకుండా దానిపై ప్రభుత్వం సమీక్షించాల్సి ఉంటుంది.